రైట్ గా ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తా. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ వ్యూహాత్మక డిసిషన్. హరీష్ ఈటల హాజరు తర్వాతే విచారణకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం. 5న కాదు 11న వచ్చేందుకు సుముఖత. కేసీఆర్ అభ్యర్థన కమిషన్ ఓకే, 11న విచారణకు వెళ్లడం ద్వారా ఈటల హరీష్ల విచారణ తీరుపై అవగాహన వస్తుందని అంచనా. ఆ తర్వాత వెళ్తే ఇబ్బందులు ఉండవనే భావనలో గులాబీ దళపతి. గతంలో విద్యుత్ కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే పొందాన్ని అనుసరించిన కేసీఆర్ అంటూ ఒక వార్త. ఇప్పుడు హరీష్ రావు గారు 9 తారీఖు నాడు పోతాడు కదా, 5 6 తారీఖు నాడు హరీష్ రావు గారు పోతుండగా హరీష్ రావు గారిని అటే అనగబట్టుకోవాలి. ఈయన వస్తే అడుగురట్టే ఇంకా మళ్ళా. కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్ట పనులు, అవినీతి ఆరోపణలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఘోష్ కమిషన్ తాకీదులపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కమిషన్ ముందుకు వెళ్తే ఎదురయ్యే ఇబ్బందులు, వేసే ప్రశ్నల తీరుపై ముందుగానే ఆయన ఒక అంచనాకు రావాలని నిర్ణయించుకుందట. ఇక మహేష్ కుమార్ వర్సెస్ ఈటల. హరీష్ ఈటల భేటీ అయ్యారు. పక్కా సమాచారం ఉంది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేసిండు. తనకి ఎవరితో కలిసి అవసరం లేదని చెప్పేసి ఈటల అంటుండు. ఇక కలుస్తారులే, కలవకుండా ఎట్లుంటారు ఇంత పెద్ద కీస్లాట్ అవుతుంటే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.